అందరూ చేతులెత్తి చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. మహాగణుడైన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ప్రేమతో నన్ను ఆహ్వానించి ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులకు వారి కుటుంబానికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. చదువుకున్న వాక్య భాగము అపోస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. చదువుకున్న వచనములో ఒక స్త్రీ మనకు కనపడుతూ ఉంది. ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె పేరు లూదియా, తుతైరియా పట్టణస్థురాలు, ఓదారంగు పడు అమ్మేటువంటి ఆమె. ఆ లూదియా అనబడుతున్న ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసెను అని వాక్యములో రాయబడింది. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు, శీల గారు సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలు. ఆ దినాలలో ఆసియాలో వాక్యము చెప్పొద్దని పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచినప్పుడు అక్కడి నుంచి బయలుదేరి త్రోయ అనబడుతున్న ప్రాంతానికి వారు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు పౌలు గారికి దర్శనం వచ్చింది. మాసిదోనియా దేశస్థుడు ఒకడు కలలో కనపడి, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని రక్షించు, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని రక్షించని చెప్పి కేకలు వేస్తున్నట్లుగా పౌలు గారికి దర్శనం వచ్చింది. ప్రియులారా, దర్శనం రాగానే ప్రభు మమ్మల్ని మాసిదోనియా పట్టణానికి వెళ్ళమంటున్నాడు, నశించిపోతున్న ఆత్మలకి సువార్త ప్రకటించమంటున్నాడు అని చెప్పి ఆ దర్శనం యొక్క అర్థాన్ని తీసుకొని వారు అక్కడి నుంచి బయలుదేరి అక్కడ ఫిలిప్ అనబడుతున్న పట్టణానికి వెళ్ళారు. అది రోమీయుల ప్రవాహ స్థానమై ఉన్నదని చెప్పి వాక్యములు రాయబడింది. అయితే అక్కడికి వారు వెళ్ళినప్పుడు నదీ తీరాన ప్రార్థన జరుగు స్థలం ఏదా అని అడిగి పౌలు గారు అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చున్నటువంటి స్త్రీలందరికీ కూడా దేవుని వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఆ స్త్రీలందరిలో కూడా ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు లూదియా. ఈ లూదియాలోంచి దేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. లూదియా అనబడుతున్న మాటకు అర్థం ఏంటంటే దివిటి. లూదియా అనగా దివిటి. దివిటి అనగా వెలిగేది, దివిటి అనగా వెలుగునిచ్చేది, దివిటి అనగా అనేక మందిని వెలిగించేది. వాక్యం వింటున్న మన జీవితంలో మనం కూడా దివిటీల వలె బ్రతకాలి. ప్రియులారా, వెలగాలి, వెలుగునివ్వాలి, అనేక మందిని వెలిగించే వారిగా మనం ఉండాలి. ఈరోజు మనం వెలుగున్నామా, వెలుగునిస్తున్నామా, అనేక మందిని వెలిగిస్తున్నామా అని ఎవరికాలుగా ప్రశ్నేసుకోవాలి. కనుక దివిటి అన్న మాటకు అర్థం ప్రియులారా, వెలగాలి, వెలుగునివ్వాలి, అనేక మందికి వెలుగునిచ్చేటువంటి వారిగా ఉండాలి. నీ ఇంటికి నువ్వే దీపం, నీ ఈదికి నువ్వే దీపం, నీ ప్రాంతానికి నువ్వే దీపం. నువ్వు ఆరిపోతే నీ ఇంటి వారందరూ చీకటికి వెళ్ళిపోతారు, నీ ఈది వారందరూ చీకట్లోకి వెళ్ళిపోతారు, నీ గ్రామస్తులందరూ కూడా చీకట్లోకి వెళ్ళిపోతారు. కనుక నీ ఇంటికి వెలుగునిచ్చే దీపముగా, నీ ఈది వారందరికీ వెలుగునిచ్చే దీపముగా, నీ ప్రాంతం వారందరికీ వెలుగునిచ్చే దీపముగా నువ్వెప్పుడు కూడా వెలుగుతూ ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కనుక మన వెలిగేవారిగా, వెలుగునిచ్చేవారిగా, అనేక మందిని వెలిగించేవారిగా మనం ఉండాలి. మనకి కొన్ని శ్రమలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని కష్టాలు మనకు రావచ్చు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, ఉపద్రవం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆరిపోవటానికి వీల్లేదు. ఈదురుగాలు లేస్తున్నప్పుడు కొన్ని దీపాలు ఆరిపోతాయి వెంటనే. కొన్ని దీపాలు, అయ్యో నేను ఆరిపోతే ఇంటి వారందరూ చీకట్లో ఉండిపోతారు కదా, నన్నే నమ్ముకున్నారు కదా, ఈ ప్రాంతం అంతా చీకటి అయిపోద్ది కదా అని ఆలోచన లేకుండా గాలి తలగ్గానే వెంటనే కొన్ని ఆరిపోతాయి.
కొన్ని తెల్లవారి వరకు కూడా ఎంత గాలి తలుగుతున్నా మిలుకు 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 మిలుకుమని నేనారిపోతే నా కుటుంబం ఏమైపోద్దో, నేనారిపోతే నా ప్రాంతం ఏమైపోద్దో, నేనారిపోతే ఇదిగో నా ఈదువారు ఏమైపోతారని చెప్పి ఆ దీపం మిలుకు 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 మిలుకుమని కొట్టుకుంటూ అలా వెలుగుతూనే ఉంటుంది తెల్లారేదాకా. ఏమాత్రం కూడా ఆరిపోదు. అలాంటి దీపము వలె మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దీపం మీద కొన్ని పురుగులు వచ్చి పడతాయి. ఇదిగో నిన్ను నేను ఆరిపేస్తాను అన్నట్లుగా కొన్ని పురుగులు వచ్చి పడినప్పుడు అవసరమైతే ఆ పురుగులన్నిటినీ బూడిద చేసి ఆ కింద రాలిపి ఆ దీపం మాత్రం ఖచ్చితంగా వెలుగుతూనే ఉంటుంది. కొన్ని శరీర కోరికలు, కొన్ని ఆలోచనలు, కొన్ని మనకి శరీర ఆశలు అనేటువంటి పురుగులు మన మీద పడినా వాటిని కాల్చేటువంటి వారిగా ఉండాలి తప్ప అవి పడగానే ఆరిపోయే వాళ్ళ మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఒకప్పుడు మనం ఏమై ఉన్నాం? యేసు ప్రభుని ఎరగకముందు, యేసు దగ్గరికి రాకముందు మనమందరం ఏమై ఉన్నామంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. పూర్వమందు అనగా యేసుని ఎరగకముందు మీరందరూ కూడా చీకటై ఉన్నారు, చీకటిలో ఉన్నారు, చీకటి క్రియలు చేశారు. అయితే ఇప్పుడు ప్రభునందు వెలుగుగా మీరు మార్చబడ్డారు అని చెప్పి వాక్యములో రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే చీకటిలో ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు పిలిచాడు. చీకటై ఉన్న మనల్ని, చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు పిలిచాడు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు గనుక ఆ వెలుగులోనికి ఆ మహానుభావుడు మనల్ని పిలిచాడని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. పిలిచి మనల్ని ఏం చేశాడు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. 9వ వచనం నిజమైన ఎలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాను. ఆయన వెలుగై ఉన్నాడు గనుక ప్రతి మనిషిని కూడా ఆయన వెలిగిస్తున్నాడు అని చెప్పి వాక్యములో రాయబడింది. చీకటై ఉన్న మనల్ని, చీకటిలో ఉన్న మనల్ని, ఆయన పాపములో ఉన్న మనల్ని, శాపములో ఉన్న మనల్ని అందరినీ కూడా ఆయన వెలుగులోనికి పిలిచాడు. పిలిచి అలా ఉంచకుండా ప్రతి మనిషిని కూడా ఆయన వెలిగించాడు. అలా వెలిగించి ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 5:14లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు గనుక కొండ మీద పట్టణం మరుగై ఉండనేరదు అని చెప్పి ఆయన శిష్యులతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక గమనించండి ప్రియులారా, మనమందరూ కూడా దీపాలం అనగా దివిటీలం, ఎలిగేవారిగా, వెలుగునిచ్చేవారిగా, అనేక మందిని వెలిగించేవారిగా మనం ఉండాలి. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో వాక్యం ఇలా ఉంది. భక్తుడైన యోహాను వస్తూ ఉండగా యేసయ్య చూసి అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు. ఆయన మామూలుడు కాదు, మండుతూ ప్రకాశిస్తున్న దీపం వలె ఉన్నాడు అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. కనుక మనం మండే వాళ్ళుగా, ప్రకాశించే వాళ్ళుగా, వెలిగేటువంటి దీపాలుగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. కానీ ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయనేది ఎవరికాలుగా ఆలోచించుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 2:16లో జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె మీరు ప్రకాశించండి అని వాక్యం చెబుతూ ఉంది. జీవవాక్యమును చేత పట్టుకొనండి, జ్యోతుల వలె మీరు ప్రకాశించాలి అని చెప్పి వాక్యములు రాయబడింది ప్రియులారా. కానీ ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? వెలుగుతూ ఉన్నామా? వెలిగిస్తూ ఉన్నామా? అనేక మందిని వెలిగినిచ్చేవారిగా మనం ఉన్నామా అని చూస్తే చాలామంది ఎలగవలసిన వాళ్ళు ఆరిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
నేను ఆరిపోతే నా కుటుంబం ఏమైపోద్దన్నో ఆలోచన లేకుండా వారు సరదాలు వారు సోకులు చూసుకొని వారు అలవాట్లకు బానిసైపోయి ఆ శరీర కార్యాలు మానలేక అలవాట్లు మానలేక కొన్ని దీపాలు ఆరిపోయినాయి ప్రియులారా. ఆరిపోతే ఎందుకు పనికిరావు. నిన్ను నమ్ముకున్నటువంటి వారందరూ కూడా చీకటిలోనికి వెళ్ళిపోతారు. అందుకనే చీకటి కార్యాలు మన జీవితంలో ఏమాత్రం ఉండటానికి వీల్లేదు. చీకటి క్రియలు మన జీవితంలో ఏమాత్రం ఉండటానికి వీల్లేదు. యేసు ప్రభు చెప్పాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని ప్రభు చెప్పాడు. ఆయన వెంబడిస్తున్నటువంటి మనం, ఆయన చేత వెలిగించబడినటువంటి మనం చీకటిగా మారకుండా వెలుగుతున్నటువంటి దీపాలు వలె మనం ఉండాలని చెప్పి వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారు అని మనం చూస్తే యోబు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో, వ్యభిచారి ఏ కన్నైనా నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు కనిపెట్టెను. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాక్కుందురు, వాళ్ళు వెలుగు చూడనొల్లరు. చాలామంది ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. వ్యభిచారట చీకటి కొరకే కనిపెడుతుందట, వెలుగు ఏమాత్రము దానికి ఇష్టం ఉండదట. అందుకే పగలంతా కూడా పడుకుంటుంది, రాత్రి ఏం చేస్తుందంటే 6 అయ్యేసరికి స్నానం చేసి చక్కగా మంచి చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని పౌడర్ రాసుకొని ఆ సంధ్య చీకట్లో ఎవడ కనపడతాడా, ఎవరిని పాడు చేద్దామా అని చెప్పి అది తిరుగుతూ ఉంటుందట. అలాంటి వ్యభిచారుల కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనకి రాయించాడు. అలాగే దొంగలు కన్నము వేయటానికి చీకటి కొరకే కనిపెడతారు, కానీ పగలు మాత్రం వాళ్ళు దాక్కుంటారట, వెలుగును ఏమాత్రము కూడా వారు ఇష్టపడరట. దొంగలుగా ఉన్నవాళ్ళు, వ్యభిచారులుగా ఉన్నవాళ్ళు చీకటి కొరకే చూస్తారు. నరహంతకులు కూడా చీకటిలోనే ఉంటారు. కనుక చీకటి అంటే వాళ్ళకి ఇష్టం. ఈరోజు చాలామంది పరిస్థితి అలాగే ఉంది. సినిమాకి వెళ్ళినప్పుడు, నా చిన్నప్పుడు సినిమాకి వెళ్తే ఆ సినిమాలో మధ్యరేఖాన్ని ఆడి లైట్లు వేస్తే అందరని వరే ఆరిపోయి 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 లైట్లు అని చెప్పి పెద్ద గోల పెట్టి ఆరిపించేసేవాళ్ళు. ఎందుకంటే ఆ చీకటిలోనే సినిమా చూడటం వాళ్ళకి ఇష్టం. వెలుగు ఏమాత్రం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈరోజు మన వెలుగు సంబంధులుగా ఉన్నామా, చీకటి సంబంధులుగా ఉన్నామా? చీకటి క్రియలు ఇంకా మనం లేలుబడి చేస్తున్నాయా? అయితే నువ్వు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతావు. చీకటికి ఏమాత్రము త్రావివ్వకుండా, చీకటిలోనికి మనం వెళ్ళకుండా మన కుటుంబానికి మనం వెలుగై ఉండాలి, మన ఇంటి వారికి మనం వెలుగై ఉండాలి, మన ప్రాంతం వారికి మనం వెలుగై ఉండాలి. మన వెలుగు ద్వారా అనేక మంది వెలుగులోనికి రావాలి, వాళ్ళందరూ కూడా వెలిగించబడాలి. అలాగ మనం బ్రతకాలే తప్ప చీకటి వారిగా ఆరిపోయిన వారిగా మనం ఉండకూడదు. ఈరోజు చాలామంది అలవాట్లకి బానిసలండి. ఆటపాటలాడే వాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, దొంగలు, వ్యభిచారులు, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతారని చెప్పేసి వాక్యం చెబుతూ ఉంది. గనుక ఆరిపోయేటువంటి వారిగా మనం ఉండకూడదు. చీకటి కార్యాలు మన జీవితంలో ఉండకూడదు. చీకటి సంబంధమైన ఆలోచనలు మనసు మనకు ఉండకుండా మన వెలుగు సంబంధులుగానే మనం బ్రతకాలి. మన వెలుగుతూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆరిపోవటానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆరిపోకూడదు. ఈ దీపం మీద ఎన్నో సుడిగాలులు వచ్చినాయి, భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆ ఏరుపల్లి అనే చిన్న గ్రామంలో అలా వెలుగుతూనే ఉంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆరిపోలేదు. అలా వెలుగుతూనే ఉంది. ఆరిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో ఎన్నో నా జీవితంలో వచ్చిన నా దేవుని సహాయము వలన అలా వెలుగుతూనే ఉన్నాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఆరిపోలేదు. అందుకే మనం వెలుగుతూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి, వెలుగునిస్తూ ఉండాలి. వెలుగుతూ ఉన్న ఈ దీపం ఆ దీపం అనబడుతున్న పరమాత్మలో కలిసిపోవాలి. అలా కలిసిపోయేంత వరకు కూడా మనం వెలుగుతూనే ఉండాలి ప్రియులారా. లూది అనగా దివిటి అని అర్థం. దివిటి అనగా వెలిగేది, వెలుగునిచ్చేది, వెలిగించేది. మనమందరం కూడా వెలుగుతూ ఉండాలి, వెలుగునివ్వాలి, అనేక మందిని మనం వెలిగించాలి. సువార్త 25వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ 10 మంది కన్యకలు మనకు కనపడతారు. 10 మంది కన్యకలలో ప్రియులారా 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు.
ఈ 10 మంది కూడా దివిటీలను సిద్ధపరచుకొని ఆ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు వారు బయలుదేరారు. పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమవుతుంది అని చెప్పి స్వరం వినబడింది. ఆలస్యమవుతుంది కనుక నిద్ర వస్తుంది, పడుకుందాం, ఆయన వచ్చినప్పుడు లెగిద్దాములే అని 10 మంది పడుకున్నారు. 10 మంది పడుకుండగా సడన్గా ఒక స్వరం వినబడింది, పెండ్లి కుమారుడు ఇదిగో వస్తున్నాడు, మీరు ఆయన ఎదుర్కొనండి అని స్వరం వినబడింది. 10 మంది లేచిపోయారు. 10 మంది లేచిపోయి చూసుకొని అన్నీ సదురుకుంటే బుద్ధిగల కన్యకలు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. వాళ్ళకి అగస్టా నూనె కూడా ఉంది అక్కడ. బుద్ధి లేని కన్యకల యొక్క దీపాలు ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర పోసుకోవటానికి నూనె ఏమాత్రము లేదు. అప్పుడు బుద్ధిగల కన్యకల దగ్గరికి వచ్చి, ఇదిగో మా దీపాలు ఆరిపోయేలాగా ఉన్నాయి, కొంచెం నూనె ఇస్తారా అంటే వాళ్ళు అన్నారు, మా దగ్గర ఉన్నది నీకు మాకు సరిపోదు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పారు. వాళ్ళు వెళ్ళారు. ఆ రాత్రి మరి ఏ కొట్టు తీస్తుందో మనకి తెలియదు, కానీ మొత్తం మీద తైలం దొరికింది. అది పట్టుకొని వాళ్ళు వచ్చేసరికి పెండ్లి కుమారుడు వచ్చాడు. వెలుగుతూ సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత వచ్చి ఎన్ని కేకలేసినా మీరెవరో నాకు తెలియదని చెప్పేశాడు. అందుకే వెలుగుతున్న వారిని మాత్రమే వెలుగై ఉన్న దేవుడు వెలుగుతున్న పట్టణంలోనికి తీసుకెళ్తాడు. ఆరిపోయిన వారికి ఏమాత్రము కూడా అక్కడ ఎంట్రన్స్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పులనే గాలిని మీదేసిన, అనారోగ్యమనే గాలిని మీదేసిన, అపనిందలనే గాలిని మీదేసిన, శ్రమలు శోధనలు అనబడుతున్న గాలిని మీదేసిన ఆ గాలిని ఎదుర్కొంటూ నిలబడాలి ప్రియులారా. అంతేకాని ఏమాత్రం ఆరిపోవటానికి వీల్లేదు. ఐగుప్తి దేశంలో ఒకే ఒక దీపం అది ఎలుగుతూనే ఉంది గనుక ఆ ప్రాంతానికి 2వ రాజుగా మారిపోయింది ప్రియులారా. చూడండి, బబులోను సామ్రాజ్యంలో శద్రకు మేషకు అనబడుతున్న దీపాలు అగ్ని బలాన్ని కూడా సల్లార్చారు అని చెప్పి వాక్యములో రాయబడింది ప్రియులారా. మనమందరం కూడా దివిటీల వలె వెలుగుతూ వెలిగిస్తూ అనేక మందిని వెలిగించేవారిగా మనం బ్రతకాలి. ఇక రెండో మాట చూస్తే, ఆమె ఎవరు అని మనం చూస్తే ఆమె ఆత్మీయత కలిగిన ఆత్మీయరాలు. ఆమె ఆత్మ సంబంధమైన ఆత్మీయరాలు. ఎందుకంటే ఆమె అక్కడికి వెళ్ళి ప్రార్థన ఎక్కడ జరుగుతుందని అడిగింది. ఏం అమ్ముకోటకు వచ్చిందంటే తుతైర పట్టణము నుంచి యోదారంగు పొడి అమ్ముకోటకు వచ్చింది. యోదారంగు పొడి అంటే ఏదో ఎండి చేపలు ఎండ్రైలు కాదు, ధనవంతులు ధరిస్తారట. బైబిల్ గ్రంథంలో ధనవంతుడు ఉన్నాడు, యోదారంగు బట్టలే వేసేవాడట. ఎప్పుడూ కూడా ధనవంతులు కొనుక్కొని ధనవంతులు ధరించేటువంటిది. ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ పొడి చాలా రేటు, చాలా అద్భుతమైనటువంటిది. అయితే అమ్ముకోటకు వచ్చిన ఆమె ఈరోజు విశ్రాంతి దినము గనుక వ్యాపారము చెయ్యను, ఎక్కడికో చోటకెళ్ళి 4 మాటలు ప్రభు మాటలు వినాలి. ఎంత లాభం వచ్చినా నాకు అనవసరం, ఆ డబ్బు నాకు అక్కర్లొద్దు, కానీ ప్రభు మాటలే నాకు కావాలని చెప్పి ఆవిడ ఎక్కడ ప్రార్థన జరుగుతుందని అడిగి అక్కడికి వెళ్ళి కూర్చుందట. ఈమె ఆత్మీయత కలిగిన ఆత్మీయరాలు. ప్రియులారా, కొంతమంది ఊరికి వెళ్ళినప్పుడు వారి స్వభావాలు బయటపడతాయి. ఊరికి వెళ్తాం మనం, ఆ రోజు మన ఇంటికి రాం, అక్కడ ఉండిపోవలసి వస్తుంది ఒక ఆదివారం. అలా ఉండిపోయేటప్పుడు ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు. వాళ్ళు ఏమంటారో తెలుసా? ముందు రోజు శనివారం రాత్రి నుంచి కూడా ఆ పిల్లలని కేకేసి, అక్కడ ఉన్న వారిని కేకేసి, బాబు ఇక్కడ చర్చ్ ఎక్కడ ఉంటుంది అంటే ఆ పక్కనే ఉంటుంది. అలాంటి చర్చిలు కాదు, మంచి చర్చ్ నాకు కావాలి, ఆరాధన ఉండాలి, పాటలు ఉండాలి, మంచి వాక్యం చెప్పాలి, ఆత్మీయంగా ఉన్నటువంటి సేవకుడు కావాలి. అలాంటి చర్చ ఎక్కడ ఉంటుంది బాబు అని అడిగి ఎప్పుడు తెల్లారుతుందా అని చూసి చుట్టాలందరినీ విడిచిపెట్టి స్నానం చేసి బట్టలట్టుకొని ఆ బ్యాగులో ఉన్న బైబిల్ తీసుకొని ఇవి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే చర్చికి వెళ్ళిపోద్ది. అవునండి, నేను దేవుణ్ణి నమ్ముకున్న 3వ రోజే మా మరదల పెళ్ళయింది. పెళ్ళి అవగానే వాళ్ళు ఏం చేశారంటే ఈసారి నువ్వే వెళ్ళాలని చెప్పారు కూడా. దేవుణ్ణి నమ్ముకున్నానంతే, ఇంకా బాప్తిసం పొందలేదు. నేను నా భార్య నా మరదలు కూడా వెళ్ళాం. వెళ్ళినప్పుడు శనివారం వెళ్ళాం, మన్నాడు ఆదివారం, సోమవారం కానీ మళ్ళీ అక్కడి నుంచి పంపరు. అక్కడ ఉండిపోయాం. ఉండిపోతే నా మనసంతా కూడా వేదన. ఎందుకంటే రేపు ఆదివారం ఎగ్గొట్టేస్తావా, ఆదివారం మానేస్తావా, ఆదివారం పోగొట్టుకుంటావా అని మనసంతా కూడా వేదన వచ్చేసి భయంకరమైన ఏడుపు వచ్చేస్తుంది.
అప్పుడు మా తోడళ్ళు వాళ్ళ తమ్ముడిని కేకేశ్వరు, ఇక్కడ మంచి చర్చ్ ఎక్కడ ఉంటుందమ్మా అంటే 2-3 చర్చిలు చెప్పాడు. అలాంటివి కాదురా, నెంబర్ 1 చర్చ్ మాకు కావాలి, సత్యవాక్యాన్ని చెప్పాలి, గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు, ఏమంటే దవడ పేలగొట్టేలాంటి బోధలు ఉన్నవాడు మాకు కావాలని చెప్పి అడిగినప్పుడు కాకినాడ నుంచి పాస్టర్ గారు వస్తారు, అక్కడ ఉంటుంది చర్చు, అందరూ చెప్పుకుంటారు ఆయన బాగా చెప్తాడని అన్నయ్య అన్నాడు. అప్పుడు వెంటనే పొద్దున వేసి టిఫిన్ చేయమంటున్నారు, చుట్టాలం కదా మరి, టిఫిన్ చేయమంటే టిఫిన్ వద్దు కదా, గుడ్డు వద్దని చెప్పి ముందు చర్చికి వెళ్ళిపోయాం. మధ్యాహ్నం దాకా చర్చిలో కూర్చున్నాం, వాక్యం చాలా బాగా చెప్పారు. ఎంతో ఆత్మకి మనశ్శాంతి నాకు కనిపించింది. ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు. ఏమని రాయబడిందో చూడండి రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుదరు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారులట శరీర విషయాల మీద మనసు ఉంచుతారట, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారట. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆ కింద వచనంలో యాలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని వాక్యమును కనుక ధర్మశాస్త్రమనగా వాక్యమునకు లోబడదు, ఎంత మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. శరీర సంబంధమైన ఆలోచనలు కోరికలు ఉన్నవారు దేవదేవుణ్ణి ఏమాత్రము సంతోషపరచరట, వాక్యానికి ఏమాత్రము లోబడరట, వాక్యం ఏమాత్రము కూడా వారు వినరట. శరీరానుసారమైన మనసు నీకుంటే చచ్చిపోతావు, అందులో తిరిగిలేదు. నువ్వైనా నేనైనా ఎవరైనా చచ్చిపోవలసిందే. ఆత్మానుసారమైన మనసు కలిగి మనం బ్రతకాలి, ఆత్మీయులుగా మనం బ్రతకాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో శరీరసారమైన మనసు మనకు ఉండటానికి వీల్లేదు. చూడండి 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరానికి రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారయ్యుందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను సంపిన ఎడల మీరు బ్రతుకుతారు. చూసారా, మీరు శరీరానుసారంగా ఉండొద్దు. శరీరానుసారంగా ఉంటే సావు, ఆత్మానుసారంగా ఉంటే జీవం. మనం దేవుణ్ణి సంతోషపరిచేవారిగా, దేవుని వాక్యానికి లోబడేవారిగా, దేవునికి విధేయత చూపించేవారిగా మనం బ్రతకాలి అంటే ఆత్మీయులుగా మనం బ్రతకాలి. ఈ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. నాశనమే వారంతం, కడుపే వారు దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసుంచుదురు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. కొంతమందికట కడుపే వారు దేవుడట. తెల్లారు లెగిస్తే ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, ఇదే గోల. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 30 వరకు మీరు చదువుకుంటే ప్రభు అన్నాడు, ఏం తిందామా, ఏమి తాగుదామా అని మీరు ఆలోచించకండి. ఆకాశ పక్షులు చూడండి, ఎత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? మీరు అనేక పక్షుల కంటే శ్రేష్టమైన వారని ప్రభు చెప్పాడు. ఏమండి, అలాగే అడవి పువ్వులు చూడండి, వాటికి ఎవరు రంగులు రుద్దారు? సొలొమోను సైతము కూడా అలంకరించిన ఆ వైభవంతో సమానంగా ఉండవని చెప్పేసి దేవుడు కూడా చెప్తున్నాడు. అంతలో కనపడి అంతలో కాలిపోయి అడవి గడ్డికి అంత సౌందర్యం దేవుడిస్తే ఆయన రక్తంతో కొన్న మనకెంత సౌందర్యం ఇస్తాడు ఆయన. కనుక ప్రియులారా, ఏమి తిందామా, ఏమి తాగుదామా అని ఆలోచించకండి. తిండి కోసం బ్రతకూడదు, బ్రతకటం కోసం తినాలి. మనం బ్రతకాలి కనుక తినాలి తప్ప తిండి కోసం మనం బ్రతకూడదు. చాలామంది తిండిపోతులుగా బ్రతుకుతున్నారు. చాలామంది భూ సంబంధమైన వాటి యందే మనసుంచుతున్నారు, కానీ పర సంబంధమైన వాటి యందు మనసుంచట్లేదు. ఇది శరీరానుసారమైన మనస్సు. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎక్కడికి వెళ్దామా, ఎవరితో కలుద్దామా, ఏం మాట్లాడదామా అని ఇదే ఆలోచిస్తారు. కానీ
మన పితరుడైన అబ్రహామట పునాదులు గల పట్నం వైపు తేరి చూశాడట. పునాదులు గల పట్నం మన కోసం ప్రభు సిద్ధపరిచాడు. ఇంకా ఎవ్వరికి దాన్ని దేవదూతలు కూడా కనుబరచలేదట. అలాంటి పట్నము కోసం మనం ఎదురు చూడాలి. కానీ క్షయమైపోయేటువంటి ఈ భూమి కోసం, భూమి మీద నాట్ల కోసం మనం ఏమాత్రం ఆలోచించకూడదు. ఏమి ధరించుకుందామా అని కూడా ఆలోచించకండి అన్నాడు ప్రభు. చాలామంది ఏమంటారో తెలుసా, నాకు చీరల పిచ్చి ఉండదండి, ఏది ఉంటే అదే కట్టుకుంటానండి. 100 రూపాయల చీర కట్టుకుంటే వద్దంటారా ఎవరైనా? 100 రూపాయల చీర కట్టుకుంటే ఫంక్షన్కి రావద్దంటారా ఎవరైనా? 100 రూపాయల చీర కట్టుకుంటే ఎందుకు వచ్చావని అడుగుతారా ఎవరైనా? నేను ఏది ఉంటే అదే కట్టుకుంటానండి అంటది. ఈవిడే 6 చీరలు తీస్తుంది బీరువాలోంచి. ఒకటి తీస్తుంది, అటు ఇటు చూస్తుంది, అద్దం దగ్గరికి వెళ్తుంది, చూసుకుంటుంది, సూట్ అవ్వదు, ఆ మంచం మీద పాడేద్ది, ఇంకోటి తీస్తుంది, మళ్ళీ చూసుకుంటుంది, సెట్ అవ్వదు, అది మంచం మీద పాడేద్ది, ఇంకోటి తీస్తుంది, చూసుకుంటుంది. అలాగా ఇది తీసి 6ది కడుతుంది. మీరందరూ అంతే, జ్ఞాపకం వచ్చి ఉంటుంది, అందుకే నవ్వుతుంది. ఒకటి కట్టుకొని ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఆ వదిలేసిన చీరలన్నీ అక్కడే ఉంటాయండి. ఏమండి, బీరువాలో ఉన్న చీరలు ఏది పడితే తీసి కట్టుకొని వెళ్ళొచ్చుగా అంటే, ఏమి ధరించుకుందాం? అక్కడ వెళ్ళిన వారిలో మన టాలెంట్ చూపించాలి, మనలో ఉన్న ఆత్మీయత చూపించండి. నీలో ఉన్న ఆత్మీయత చూసి అనేక మంది అక్కడ మార్పు చెందాలి. దేవుని పిల్లలు ఎలా ఉంటారా, దేవుని పిల్లల మాటలు ఎలా ఉంటాయా, దేవుని పిల్లల సూపులు ఎలా ఉంటాయా అని చెప్పి మనల్ని చూసిన వారు 100 మందిలో మనం కూర్చున్నాం, మన దగ్గరికి వచ్చి మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అని అడగాలి. అలా అడిగేలా మనం బ్రతకాలంటే ఆత్మీయత మన జీవితంలో ఉండాలి. ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం బ్రతకాలి. ఆత్మ సంబంధమైన వాటి అందే మనసు ఉంచాలి. కానీ శరీర సంబంధమైన వాటి మీద మనసు ఏమాత్రం కూడా మనం ఉంచకూడదు. లూదియా అనగా దివిటిలా మనం బ్రతకాలి. 2 లూదియాలో ఉన్న గుణం ఏంటంటే ఆత్మీయత కలిగినటువంటి ఆత్మీయురాలు. మనమందరం కూడా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి ఆత్మీయులుగా బ్రతకటానికి మనం నేర్చుకోవాలి. అంతేనండి. మనం ఆత్మీయులం గనక ఏ మాట పడితే ఆ మాట పలకూడదు, ఎవరిని పడితే వాళ్ళతో ఎలా కోలాలు ఆడకూడదు, ఏది పడితే అది మనం తినేయకూడదు. కొన్ని నియమాలు ఉన్నాయి ఆత్మీయులం గనుక. కొన్ని తిని ఉన్నాయి, కొన్ని తిన్నవి ఉన్నాయి, కొన్ని మాట్లాడేవి ఉన్నాయి, కొన్ని మాట్లాడకూడని ఉన్నాయి, కొన్ని చూసేవి ఉన్నాయి, కొన్ని చూడని ఉన్నాయి, కొన్ని స్థలాలకి వెళ్ళేవి ఉన్నాయి, కొన్ని స్థలాలకి వెళ్ళనివి ఉన్నాయి. మన నియమాలు, మన నిష్టలు మనం పాటించగలగాలి. విషయాల్లో మనం పడిపోయి ఉంటే మనల్ని మనం సరి చేసుకొని ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కారిస్తే కనికర సంపన్నుడైన దేవుడు కరుణించి మన జీవితాలను మరలా ఆత్మీయతలో నిలవబెడతాడు ఆయన. కనుక ప్రియులారా, ఆత్మీయులుగా మనం బ్రతకటానికి మనం ఇష్టపడాలి. 3వదిగా మనం చూస్తే అక్కడ పౌలు మాట్లాడుతూ ఉండగా దైవభక్తి కలిగిన ఓ స్త్రీ వినుచుండెను అని రాయబడింది. లూదియా ఎవరు అంటే దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె దైవభక్తి కలిగినది గనుక మనం కూడా ఎలా ఉండాలి అంటే దైవభక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. దైవభక్తి అనేది మన జీవితంలో ఉండాలి. దైవభక్తి మనకు లేకపోతే మనం ఏమాత్రం కూడా మారం ప్రియులారా. అందుకే దైవభక్తి కలిగిన వారిగా మనం ఉండాలని చెప్పి వాక్యం చెబుతూ ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు ఇలా ఉన్నాయి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నువ్వే సాధకం చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకు ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పుడు జీవ విషయములోను రాబో జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. చూసారా, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి పనికిమాల చోదంతా, పాపపు చోదంతా, వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని బురదంతా వేయకుండా నీవు దేవభక్తి విషయంలో నువ్వే సాధకం చేసుకోవాలి. పొద్దున్నే ప్రార్థన చేసుకోమని ఎవరు లేపుతారు నిన్ను? వాక్యం చదువుకోని నీ చెవిలో ఎవరు చెప్తారు? ఈరోజు ఉపవాసం ఉండని ఎవరు చెప్తారు? మనకు మనమే
దేవుని నమ్ముకొని బాప్తిసం పొందాం గనుక తెల్లారుగానే ప్రార్థన చేసుకోవాలి, తెల్లారుగానే వాక్యం చదువుకొని యువతలకి రావాలి, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండాలి, ఆదివారం శుక్రవారం మందిరానికి వెళ్ళాలి. మనం ఏ చెడు చూడకుండా, చెడు మాట్లాడకుండా, మలినం మనకు అవ్వకుండా మన భక్తిని మనం కాపాడుకోవాలన్న ఇంగిత జ్ఞానం మనకు కావాలి. మన భక్తిని మనం కాపాడుకోవాలి. దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోమని చెప్పేసి వాక్యం చెబుతూ ఉంది. ప్రియులారా, సాధకాన్ని మనం చేసుకోవాలి. చూడండి, అదే తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. దైవభక్తి వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయట. దైవభక్తి వల్ల మనకి లాభం ఉందట. దైవభక్తి వల్ల మనకు చాలా లాభం ఉందని చెప్పి వాక్యము చెబుతూ ఉంది. ప్రియులారా, చాలామందిని ఈరోజు భక్తి నేర్చుకోండి అంటే అసలు వాక్యం పట్ల ఆసక్తి లేని వారిగా, వాక్యం పట్ల భయం లేని వారిగా ఈరోజు చాలామంది బ్రతుకుతున్నారు. భక్తి అనేది కనపట్టలేదు, ముసుకేసుకొని వస్తున్నారు అంతే. భక్తి అనేది కనపట్టలేదు వాళ్ళలో. 12వ కీర్తన 1వ వచనాన్ని చదివితే, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి అంద వాక్యం. నువ్వు రక్షించు, భక్తి గలవారు లేకపోయారు, భక్తులు కనపట్టలేదు అన్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో దేశములో భక్తిపరుడు ఒక్కడు లేడు అని రాయబడింది. భక్తిపరులు ఎవరు లేరట. బైబిల్ అట్టుకున్న మాత్రాన మనం భక్తులం కాదు, తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన మనం భక్తులం కాదు, ఆరాధనకు వచ్చినంత మాత్రాన మనం భక్తులు కాదు. మన యాసాలు మారలేదు, మన అంతరంగం మారలేదు, మన స్వభావాలు మారలేదు. ఈరోజు యవ్వనస్తులు కూడా పరిపూర్ణమైన మార్పు లేకుండా వస్తున్నారు. మందిరాల్లోనే ప్రేమించేసుకుంటున్నారు, లేని వారిగా బ్రతుకుతున్నారు. దేశంలో భక్తిపరుడు ఒక్కడూ లేడట, యథార్థపరుడు ఒక్కడూ లేడట. భక్తి అనే ముసుగులో ఉన్నారు, కానీ భక్తి అనేది ఏమాత్రము కూడా వాళ్ళకి కనపట్టలేదట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే భక్తిపరులుగా మనం బ్రతకటం నేర్చుకోవాలి ప్రియులారా. భక్తులుగా మనం ఉండటం మనం నేర్చుకోవాలి ప్రియులారా. జకరయా గ్రంథం 7వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసా? మేము ఉపవాసం ఉండి మందిరానికి వచ్చాం కదా, కన్నీరు కార్చాం కదా, ఎందుకు కనికరించట్లేదని అడిగితే దేవుడు అంటాడు, మీరు వచ్చారు, ఇలా ఈ నెలలో వచ్చారు, ఉపవాసాలు ఉన్నారు, కన్నీరు కార్చారు, కానీ వచ్చినప్పుడల్లా భక్తితోటే వచ్చారా అన్నాడు దేవుడు. మీరు భక్తిగానే వచ్చారా? భక్తి ఉందా మీ దగ్గర అని దేవుడు ఖచ్చితంగా అడిగాడు. కనుక భక్తిని మనం నేర్చుకోవాలి. ఉదయాన్నే మనం ప్రార్థన చేసుకోవాలి, వాక్యము బాగా చదువుకోవాలి. వాక్యము బాగా వస్తే ఏ మాట మనం ఆలకించాం. బరియా సంఘస్థుల వలె పౌలు శీలలు చెప్పిన పాటలు అలా ఉన్నాయా లేవా అని ప్రతిరోజు వారి లేఖనాలను చూశారు. మనం కూడా అలాగే ఉండాలి, లేఖనాలను బాగా చదవాలి. భక్తి వలన లాభం ఉంది అన్నాడు. ఏ లాభం? యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చూడు, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా అంటాడు అక్కడ. అంటే భక్తి మనకి ధైర్యాన్ని తెస్తుంది. రెండవదిగా భక్తి దేవుని శక్తిని మన దగ్గరికి తీసుకొస్తుంది. చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనంలో, ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరులో ఉండెను. ఎవడతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహు ధర్మకార్యములు చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎంత భక్తిపరుడో చూడండి. ఆ భక్తిపరుడితో దేవదూత కనపడి మాట్లాడి ఎప్పేకు మనుషుల్ని పంపి అక్కడున్న పేతురు గారిని పిలిపించుకోమని చెప్పింది. అప్పుడు పేతురుని పిలిపించాడు. పేతురు వచ్చిన తర్వాత పేతురు ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని సువార్త పట్టుకొచ్చాడు అక్కడికి. సువార్తే దేవుని శక్తి. భక్తున్న ఇటలీ పటాలానికి శక్తి అనబడుతున్న సువార్త దిగి వచ్చింది. నువ్వు భక్తిగా ఉంటే నీ ఇంట్లోనికి దేవుని శక్తి దిగి వస్తుంది. నువ్వు భక్తిగా ఉంటే నీ సంఘములోనికి దేవుని శక్తి దిగి వస్తుంది. అందుకే భక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుంది. భక్తి దేవుని శక్తిని మన దగ్గరికి తెస్తుంది. అలాగే దానియేలు అనబడుతున్న ఆయన ఉన్నాడు.
ఆ దానియేలు అనబడుతున్న ఆయన ఏమండి ఇట్టి శాసనము సంతకము చేయబడిందని ఎరిగి కూడా, అంటే ఓ 30 రోజులు ఎవరికి దండం పెట్టినా వాళ్ళని తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తానని శాసనం విడుదలైనా తెలుసుండి కూడా అతను ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీలు వేసుకొని కాదు, అందరూ చూసేలా కిటికీలు తెరిచి మరీ ప్రార్థన చేశాడట. అలా ప్రార్థన చేస్తూ ఉండగా వచ్చారు, చూశారు, ప్రార్థించడం, స్తుతించడం, బ్రతిమాలుకోవటం చూసి వారందరూ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి దానియేలు ఎలా చేస్తున్నాడని చెప్పారు. తీసుకొచ్చి పడేయండి అని చెప్పాడు. వెంటనే తీసుకొచ్చి ఆ సింహాల బోన్లో పడేశారు. వాళ్ళ పాడేసినప్పుడు రాజు తెల్లవారులు కూడా భోజనం చేయకుండా ఉపవాసం ఉన్నాడట. రాజు ఉపవాసం ఉన్నాడట. బిడ్డకు బాగోపోతే కన్న తండ్రి పలావు తిండు, కన్న తల్లి పలావు తిందో, కనీసం నీటి చుక్కలు కూడా తాకుండా బిడ్డ కోసమే ఉండిపోద్ది. మరి మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు దేవదూతలతో స్తుతించబడుతూ కూర్చుంటాడు అనుకుంటున్నారు. అక్కడ ఆ పర్వతాన్ని దిగి మన దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, ఒకని తండ్రి వాడి మీద జాలి పడినట్లు మీ మీద నేను జాలి పడతానని ప్రభు చెప్పాడు. ఆ రాజు తెల్లవారులు ఉపవాసం ఉన్నాడు. ఈ రాజు ఇప్పటికీ ఉపవాసం ఉన్నాడు. ఆ రాజు తెల్లవారులు ఉపవాసం ఉన్నాడు. ఈ రాజు మనం వెంబడిస్తున్న రాజు ఇప్పటికీ ఉపవాసం ఉన్నాడు. ఏం చెప్పాడైనా వెళ్ళేటప్పుడు, నేను నా తండ్రితో పాటు తండ్రి దగ్గర మీతో కలిసి తినేంత వరకు నేను తిన్నని చెప్పాడు. ఇప్పటికీ ఉపవాసం ఉండి తండ్రి కుడిపాశమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడట మన కోసం. తెల్లవార్లు రాజు అలాగే ఉండిపోయాడు. తెల్లరగట్లెళ్ళి సింహాల బోన్ దగ్గర నిలబడి అంటున్నాడు, జీవము గల సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవిస్తూ ఆరాధిస్తున్న దేవుడు నిన్ను కాపాడాడా? రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, నేను సజీవంగానే ఉన్నాను. నేను దేవునికి ఇష్టుణ్ణి గనుక, దేవుడు నేను యథార్థవంతుని గనుక సింహాలు నాకు హాని చేయకుండా దేవుడు వాటిని బంధించాడని చెప్తాడు. చూడండి ఒక్కసారి ఆ మాటలు చదువుదాం. 6వ అధ్యాయము 20వ వచనం. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవమగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపి సింహాలు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనేను. చూసారా, సింహాలనట యూదా గోత్రపు సింహమైనటువంటి యేసయ్య వస్తాడు. మీరు నోరు ముయ్యపోతే తన భక్తుడు వస్తున్నాడు కనుక బోనంతా శుభ్రం చేసి రెడీగా ఉండండి. మీరు ఒకవేళ ఏదైనా అతన్ని చేస్తే యూదా గోత్రపు సింహం వచ్చి మిమ్మల్ని తినేస్తుందని చెప్పింది దేవదూత. అందుకే సింహాలు తోకతో బోనంతా తుడిసి దానియేలు గారు వచ్చేసరికి సిద్ధంగా ఉండి, దానియేలు అందరూకి రాగానే దైవజనుడా ప్రార్థన చేసుకుందామా అన్నాయట. తెల్లవారులు సింహాలకు ఆల్నైటే, తెల్లవారు ఆల్నైట్ అలాగే ఉన్నాయి సింహాలు. రాజు ఏమంటాడో చూడండి అక్కడ 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. భక్తి వల్ల లాభాలు చెప్తున్నాను. భక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఎన్ని కోట్ల అప్పున్నా నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ భక్తి నీకుంటే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఎలాంటి రుణాలైనా తీరిపోతాయి. నువ్వు బెంగెట్టుకు అక్కర్లేదు, భయపడక్కర్లేదు, ఐపీఎల్ పెట్టక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మోకరించి కన్నీరు కార్చు. ఒక టైం వస్తుంది, అన్ని పటాపంచలు చేసేస్తాడు దేవుడు. మన భక్తి మన దగ్గర ఉంటే శక్తి దిగి వస్తుంది. ఆ శక్తి ముందు ఏ శక్తి ఆగుద్ది చెప్పండి? ఏ శక్తి ఆగదు. భక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుంది. భక్తి దేవుని శక్తిని దింపుతుంది. భక్తి మనకి ఏ హానియు కలగనివ్వదు. ఎవడెన్ని చేతబళ్ళు చేసుకోనివ్వండి, శుద్ర శక్తులు రానివ్వండి, లేకపోతే దెయ్యాలు రానివ్వండి, దేవతలు రానివ్వండి, ఏ దురాత్మ వచ్చి ఎదురుగుంటా నిలబడటానికి నాకు ధైర్యం ఉండదు దానికి. ఎందుకంటే
ఏ హానియు జరగదు. నీ ముందు నడుచువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన ముందు అగ్ని నడుచుచూ ఉన్నది, అది శత్రువులను దహించి వేస్తూ ఉన్నదని వాక్యం చెప్తుంది. ప్రాకారాలు కూల్చువాడు నీ ముందు నడుస్తున్నాడని వాక్యం చెప్తుంది. శత్రువైన సాతాను ప్రాకారాలు కడితే దేవుడైన యెహోవా ప్రాకారాలు కూలుస్తాడు. ఏమండి, అందుకే భక్తి మనం నేర్చుకోవాలి. ఆమె భక్తి పర్రాలు గనుక మనం కూడా భక్తులుగా ఉండాలి. అలా భక్తులుగా ఉంటే ప్రియులారా, భక్తి ధైర్యాన్ని మనకి తెస్తుంది, భక్తి దేవుని శక్తిని మనకి దింపుతుంది. భక్తి వలన ఏ హానియు మనకు కలగదు. ఈరోజు క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే, చిన్న నిమ్మకాయ కనపడితే భయపడిపోతున్నారు. అనవసరంగా కాలు తలిగేసిందంటావా, అనవసరంగా కాలు తలిగేసిందంటావా, అనవసరమైతే అవసరమైతే ఒక్కేసిన ఏమవుతుంది. నేను దేవుణ్ణి నమ్ముకోలేనప్పుడే మొండోడిని. ఎవరైనా దెయ్యాలు కోడిగుడ్లు ఎడితే అవి తీసి ఆమ్లెట్ వేసుకుని అందులో తాగివ్వండి, తినివ్వండి. ఆగరాబాబా పలారం పెట్టారని వాడు మా మాయొకడు, ఆ కోడిగుడ్లు అక్కడ పెడితే ఒరే పలారం పెట్టారు అని వాడు అక్కడ ఆగివ్వండి, గబ్బాలు తీసిపోడు, డిక్కీలు వేసిపోడు. ఏమంటే అంతే, ఇంటికట్టుకెళ్ళి శుభ్రంగా మందుతో తినేసేవాళ్ళు. ఎన్ని తిన్నామో ఏమైనా అయిందా? నిత్యము నిలిసియోను కొండ, ఆ అండ నాకు ఉండగా ఈ కొండకి ఏమవదు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులారా, ఏ హానియు మనకి జరగదు. దేవుని పిల్లలను ముట్టుకోవటానికి వాగ్దానం ఉంది బైబిల్లో. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టును, నా చేతిలోంచి మిమ్మల్ని ఎవడు అపహరించగలడు. ఆయన చేతిలో ఉన్నాం. మనల్ని ముట్టుకుంటే ఆయన కంట్లో వెళ్ళినట్టు, ఆయన కంట్లో వెళ్ళితే బతుకుతాడాడు. ఏ దురాత్మ రాదు. మనల్ని చూసి దండం పెట్టిపోవలసిందే బయటికి. ఎప్పుడు? భక్తి ఉన్నప్పుడు. భక్తి ఇడిచిపెట్టేవా, ప్రతి దెయ్యం నీ దగ్గరికి వస్తుంది, ప్రతి శోధన నీకే వస్తుంది, ప్రతి ఇబ్బంది నీకే వస్తుంది. మేము ఎంత ప్రార్థన చేసినా ఇంక సుఖం ఉండదు. అందుకే భక్తి అనేది మనకు ఉండాలి. చాలామంది పైకి భక్తి గలవారు వలె ఉన్నారట, దేవుని శక్తి లేదట. అలా ఉండకుండా మనం భక్తిని నేర్చుకోవాలి. భక్తిపరుడు ఎలా ఉంటాడు? ఒక మాట చదవండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము చూడండి, 13వ వచనం ఇలా ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకొనుట. ప్రతి చెడుతనాన్ని మనం అసహ్యించుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఒక ఆవిడ భక్తి ఉండదు, ఏ హానియు మనకు కలగదు. చెడుతనమును విసర్జించగలిగితే నువ్వు దైవభక్తి కలిగిన స్త్రీవి, దైవభక్తి కలిగిన పురుషుడు గనుక చెడుతనాన్ని విసర్జించాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, యూజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చూసారా, చెడుతనాన్ని విసర్జించినవాడు అని వాక్యం చెప్తూ ఉంది. కీర్తన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి 28వ వచనాన్ని చదువుదాం. యాలయనగా, అందరూ చూడాలి, యాలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నువ్వు భక్తిహీనుడివి, భక్తిహీనురాలువైతే నిర్మూలమైపోతావు, భక్తుడివైతే కాపాడబడతావు. యెహోవా తన భక్తులను విడవడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. మరి ఆయనే మనల్ని కాపాడినప్పుడు మనం భయపడవలసిన అవసరం ఏంటి? కనుక లూదియాలోంచి దేవుడు 3 విషయాలు మనకి చెప్పాడు. మొదటి విషయం, ఆవిడ దివిటి. మనమందరం దివిటీల వలె ఉండాలి, ఎలగాలి, ఎలుగునివ్వాలి, అనేక మందిని వెలిగించాలి. 2, ఆత్మీయత కలిగిన ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి ఆత్మీయులుగా మనం బ్రతకాలి. ఆత్మీయత మనకు ఉండాలి. అమ్మాయిల వైపు అబ్బాయిలు, అబ్బాయిల వైపు అమ్మాయిలు, ఆంటీల వైపు పిల్లలు చూడకూడదు ఏమాత్రం కూడా, సొల్లు కార్చుకోకూడదు ఏమాత్రం కూడా. ప్రతి ఒక్కరిని తల్లిగా, చెల్లిగా, అక్కగా మనం భావించాలి, కొడుకుగా, తమ్ముడుగా మనం భావించాలి. అలాగ మనం ఉంటే మనం ఆత్మీయ జీవితంలో ఉంటాం. అంతేకాని కనపడిన ప్రతి ఒక్కరిని చూసి చాలా బాగుందిరా అంటే నువ్వు అక్కడ చూడటానికి ఏముండదు. పురుగు కమ్మగా తినేది నిన్ను, మళ్ళీ తిరిగిలేదు. అక్కడ ఏపెత్తాడు, లెగిస్తాడు, మళ్ళీ పాడేస్తాడు, మళ్ళీ లెగిస్తాడు, మళ్ళీ పాడేస్తాడు. ఇంకా అంతే, నువ్వు బాబాయ్ 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 కొవ్వంతా కారిపోద్ది. అక్కడ ఇక్కడ పట్టుకుంది కదా కొవ్వు,
ఏంట బండి ఏంటి బండి పేరు? మా మనవడు అంటున్నాడు కేటీఆర్ బండా, ఏ బండి అది? ఆ బండి కొన్నాను అంటాడు. పొద్దున్నే వచ్చిన దగ్గర కూర్చొని మా చిన్నోడు, ఆ బండి నీ కొన్నా, సైకిల్ దొక్కరా కొంటా, నువ్వు పెద్ద అయ్యాకంటే రేపు పెద్దోడు అయిపోతాను కూడా అంటాడు. అంటే ఆ బళ్ళు పిచ్చి అందరికీ. ఇలా లేపి నడుపుతున్నాడు. ఇది కొవ్వట్టింది, ఇది బాగా కొవ్వట్టింది, ఇలా లేపుతున్నాడు. సెల్ ఫోన్లో SMS-లో నచ్చిందానికల్లా మెసేజ్ పంపేస్తున్నాడు. వీడు కొవ్వు పట్టింది వీడికి. ఆడోళ్ళకి కూడా పట్టేసింది కొవ్వు. మామూలు కొవ్వు కాదు. మగోళ్ళు కనపడుతున్నారు, ఆడోళ్ళు కనపడట్లేదు అంతే. అందరికున్న కొవ్వు అంతా అక్కడ కారిపోతూ ఉంటుంది అగ్నిలో. పురుగులు కమ్మగా భలే మేపుతున్నావు ప్రభు అని కమ్మగా తింటాయి. ఇంకక్కడ ఏముండదు. అక్కడికి వెళ్ళాక ఇదే పాట. ఏంటి సౌండ్లు అయ్యి? డీసీ వేస్తా ఏంటి సౌండ్లు? అక్కడ ఉంటాయి సౌండ్లు, అసలు సౌండ్లు. ఆ సౌండ్లకి ఏ మెలికలు తిరుగుతాడో అక్కడ. మెలికలు తిరిగినప్పుడల్లా కొవ్వు కారిపోతుంటే పురుగులన్నీ వచ్చి కమ్మగా ఆగరా 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 తింటానే ఉంటాయి. చీకటి సంబంధిగా పాపము చేసేవారిగా నువ్వు ఉండటానికి వీల్లేదు. భక్తులుగా మనం బ్రతకాలి. భక్తి చేస్తూ ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అంతే మనం వెలుగుతూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి, వెలుగునిచ్చేవారుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన మనసు పెట్టి ఆత్మీయులుగా బ్రతకాలి. దైవ భక్తి కలిగిన పిల్లల వలె మనం ఉండాలి. కళ్ళు మూసుకో.